నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। దశల వారీగా తెనాలి పట్టణ అభివృద్ధికి తగు ప్రాధాన్యత కల్పిస్తాం మంత్రి నాదెండ్ల మనోహర్। ఉన్నతాధికారులకు మంచి పేరు తెచ్చే విధంగా విధి నిర్వహణలో ముందుకెళ్తామన్న రూరల్ సిఐ వెల్లంకొండ శ్రీనివాసరావు। రైతులు వేసే పంట వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేయించుకోవాలి తెనాలి మండల వ్యవసాయ అధికారి జైన్ సాగర్। అట్టహాసంగా జిల్లా ఆదివాసీ యోజన సంఘం తెనాలి వాసవి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ వెంకటేష్। మురుగునీరును శుద్ధి చేసి సాగునీటిగా మార్చే ప్రాజెక్టుని 60 రోజుల లోపల పూర్తి చేసి నవంబర్ 1వ తేదీ నాటికి తెనాలి ప్రాంత ప్రజానీకానికి అంకితం ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు। ఆదివారం తెనాలి పూరే కాలనీలో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు। అమృత పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో 28 కోట్ల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వం పూరే కాలనీలో ఈ పథకాన్ని ప్రారంభించి 14 కోట్ల రూపాయల నిధులు వెచ్చించింది। కారణాలతో నిర్మాణ పనులు నిలిచిపోయిన క్రమంలో మరలా ప్రాజెక్టును పట్టాలెక్కించే కార్యాచరణలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవ పరిస్థితులపై అధికారుల నుండి సమాచారం సేకరించారు। అనంతరం మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడారు। గతంలో మంచి సంకల్పంతో పురపాలక సంఘం వారు 6 ఎకరాల స్థలాన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశాలకు కేటాయించారని అన్నారు। అనేక ఒత్తిళ్ల కారణంగా ఈ ప్రాంతంలో టిట్కో కాలనీ పూలే కాలనీ ఏర్పడ్డాయని అన్నారు। మురుగునీరు శుద్ధి ప్రాజెక్టు ద్వారా రోజుకు 10 మిలియన్ల మురుగునీరు శుద్ధి చేసిన తర్వాత పంట కాలువలకు సాగునీరుగా పంపడం జరుగుతుందని అన్నారు। మురుగునీటి శుద్ధి ప్రక్రియ శాస్త్రీయంగా ఉంటుందని ఆ నీరు వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తని విధంగా మురుగునీటి శుద్ధి జరుగుతుందని తెలిపారు। ప్రస్తుతం ₹1 కోటి పైగా మున్సిపల్ సాధారణ నిధులతో పనులు మొదలుపెట్టినట్లు మంత్రి మనోహర్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఓఎస్డీ యేసురత్నం, పలువురు అధికారులు తదితరులు ఉన్నారు। ఐతానగర్ నుంచి మనకి బాలాజీరావుపేట, పాండరంగపేట, నాజర్పేట, కొత్తపేట ఈ ప్రాంతాల నుంచి చంద్రబాబు నుంచి కూడా కొంతవరకు మొత్తం మెయిన్ డ్రైన్ ద్వారా ఈ సివేజ్ స్ట్రీట్ ప్లాంట్కి వస్తుంది। ఈ సివేజ్ స్ట్రీట్ ప్లాంట్లో దీన్ని అనేక స్టెప్స్లో దీన్ని క్లీన్ చేసుకుంటూ చివరికి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కేక్ రూపంలో అంటే ఒక సాలిడ్ రూపంలో దాన్ని తయారు చేసి ఆ సాలిడ్ రూపంలో తయారు చేసిన పదార్థాలని మళ్ళీ మన ఫర్టిలైజర్గా ఉపయోగించుకునేటట్టు అది మున్సిపాలిటీలో ఉన్న నర్సరీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుంది, ప్రైవేట్ నర్సరీస్ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు, మున్సిపాలిటీ చేసే అనేక ప్లాంటేషన్ కార్యక్రమాలు, పార్క్స్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు। సో ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుందో దాని గురించి కమిషనర్ గారు కూడా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనం ఒక అధికారిని ఇక్కడ పెట్టుకుని ఏ విధంగా మనం ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయాలో దాని గురించి కూడా సమగ్రంగా తయారు చేస్తారు। అంతిమంగా ఈ సువేజ్ వాటర్ వచ్చి మామూలు రెగ్యులర్ వాటర్గా తయారయ్యి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సాగునీరు కింద మారి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పంట కాలంలో చేరిపోతుంది। సో రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో కూడా మనకి ఎక్కడికి ఈ పదార్థాల వలన మనకి అనేక స్కిన్ డిజీజెస్, జబ్బులు ఇవన్నీ రాకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది నిజంగా ఈ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చేసే కార్యక్రమం। సో ప్రజలందరూ కూడా సహకరించాలి। మన ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడానికి కోసం కింద క్షేత్రస్థాయిలో దిగువన ఉన్న రైతులు ఆ నీరునే వాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో, కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ అమృత పథకం కింద మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం। అయితే అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఒత్తిళ్ల మేరకు అది టిట్కో గృహాలు కానివ్వండి, ఫులే కాలనీ కానివ్వండి ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి శాంక్షన్ అయిన అమృత పథకం కింద 28 కోట్ల రూపాయలతోటి 10 మిలియన్ లీటర్లు పర్ డే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం। జనవరి నుంచి ఆ ప్రాజెక్ట్ పనులు 14 కోట్ల వరకు ఖర్చు పెట్టిన నిధులు అక్కడి వరకు వాళ్ళు తీసుకొచ్చి దాని తర్వాత ఏమాత్రం కూడా ముందుకి సాగలేదు। సో ఈరోజు గుంటూరు నుంచి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, ఈ ఇతర అధికారులు అందరూ కూడా వచ్చి లోతుగా దాని గురించి అధ్యయనం చేశాం। సో ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా ఎవరికెవరో
ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఇంకా సాగనీయకుండా 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖు కల్లా తెనాలి ప్రజలకి అంకితం చేసే విధంగా నీటిని సక్రమంగా సైంటిఫిక్గా ఎక్కడ పొరపాటు లేకుండా వ్యర్థాలని జాగ్రత్తగా ఒక ప్రాసెస్ ద్వారా కలెక్ట్ చేసి సాగునీరు కిందకి మనం పంట పొలాలకు వదిలినప్పుడు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఎస్సీ గారితో నేను ఇంకో 2-3 అంశాల గురించి నేను రివ్యూ చేశాను కమిషనర్ గారితో. రాబోయే రోజుల్లో తెనాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకం అది కూడా నిర్వీర్యం అయిపోయింది. దాదాపు 4-5 వార్డులు అసలు మంచినీరు సౌకర్యం పైపులు ఉన్నా కూడా చేరే అవకాశం లేకపోయింది. సో వారం 10 రోజుల లోపే మరి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని రక్షిత మంచినీటి పథకం గురించి కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి అవసరమైన నిధులు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టుకి కూడా ఇమీడియట్గా మేము చెల్లించాల్సిన కొన్ని నిధులు దాదాపు 1,40,00,000 వరకు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇమీడియట్గా అది హ్యాండ్ ఓవర్ చేసి పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పనితీరు మార్చుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా అంకిత భావంతో పనిచేస్తూ ప్రాజెక్ట్ ఎంత జాప్యం జరిగితే అంత నష్టం కలుగుతుందని, సో ఆ విధంగా అటువంటి పరిస్థితి రాకుండా ఉండి ఈ ప్రాజెక్ట్ని మనం ఉపయోగించుకునే విధంగా అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని మనం పూర్తి చేసుకోవాలి. తెనాలి మున్సిపాలిటీలో ఇది చక్కటి అవకాశం. దీంతో పాటు ఇంకొక 2 ప్రాంతాల్లో తెనాలి నగరంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వాటి గురించి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని త్వరలోనే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే భూగర్భ డ్రైనేజ్ పథకం. సో ముందు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అప్పుడు మనం తెనాలి మున్సిపాలిటీలో మనం ఎప్పటి నుంచో కోరుకునే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్టు మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం నాకు నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో అనేక ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నాం. ఆర్థికంగా ప్రభుత్వంకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చిన్న వెసులుబాట్లు సర్దుబాట్లు ఇవన్నీ చేసుకుంటూ పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా ఇచ్చిన మాట మేరకు 100% ఈ కార్యక్రమాలన్నీ కూడా నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు అంకితం అయ్యే విధంగా ప్రజాప్రతినిధులుగా మేము అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారని నమ్మకంతో ప్రజల కోసమే ఈ కార్యక్రమాలు చేసి చూపిస్తాం. ఈ కార్యక్రమం వెద పద్ధతిలో వరి సాగు చేసే రైతాంగం తగు యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాలని తెనాలి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ రైతాంగానికి పలు సూచనలు చేశారు. ఆదివారం తమ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ రైతు సోదరులకు పలు సూచనలు చేశారు. తెనాలి మండలంలో వెద పద్ధతి ద్వారా 15,505 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని అన్నారు. వర్షాల కారణంగా వెద పద్ధతిలో వరి సాగు మొదలుపెట్టిన రైతులు కొంత ఇబ్బంది పడ్డారని, ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉందని అన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఈ క్రాప్ పేరు నమోదు చేసుకుంటున్నందున రైతులు వారు వేసే పంట వివరాలను ఈ క్రాప్లో నమోదు చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. జీడీసీఎంస్లో రైతులు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ సంవత్సరం నుండి సొసైటీల ద్వారా కూడా ఎరువులు అందుబాటులో రానున్నాయని అన్నారు. కౌలు రైతులు కార్డులు పొందాల్సిన వారు వెంటనే కార్డును తీసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను తెనాలి మండల వ్యవసాయాధికారిని. నా పేరు ప్రేమ్ సాగర్. ప్రస్తుతం మనకు 15,508 ఎకరాల్లో వరి వెద పద్ధతి ద్వారా ఇస్తున్నారు. వివిధ రోజుల్లో ఉంది, కొన్ని వారం రోజుల్లో ఉంది, కొన్ని 15 రోజుల్లో ఉంది, కొన్ని 17 రోజుల్లో ఉంది, కొన్ని 25 రోజుల్లో ఉంది. వర్షం ఇప్పుడిప్పుడే ఆగింది. మిగతా వర్షం వచ్చి నీళ్లు వెళ్ళిపోయిన వాళ్ళు ఆ మిగతా ప్రదేశాల్లో విత్తనాలు చల్లుకోవడం, లేకపోతే మొత్తం పోయింటే ట్రాక్టర్తో వెదపెట్టుకోవడం, లేకపోతే వేరే దగ్గర నార్మల్ వేసుకొని ఆ వరిని మిగతాది కంపెన్సేట్ చేయడం రైతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఇక నుంచి వరి ఆశాజనకంగానే వస్తుంది. ప్రస్తుతం అక్కడక్కడ ఎక్కువ నీళ్ళల్లో ఉండడం వల్ల వరి విత్తిన 10-15 రోజుల్లో ఎర్రగా మారి ఉంది. దీంట్లో ఏదైనా ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇనుము డెఫిషియన్సీ ఉంటే అన్నవేది నిమ్మప్పు కలిపి స్ప్రే చేసుకోవచ్చు.
లేకపోతే ఎరువులు డిఏపి కానీ యూరియా స్ప్రే కానీ చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మన GDCMSలో పుష్కలంగా ఎరువులు ఉన్నాయి. మన రైతు సేవా కేంద్రాల ద్వారా కావాలంటే రైతులకి ఎరువులు సరఫరా చేస్తాం. రైతు సేవా కేంద్రంలో ఎరువులు కావాలంటే మీరు స్థానిక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మీరు ఎరువులు తెచ్చుకోవచ్చు. తర్వాత సొసైటీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం వాళ్ళ ద్వారా కూడా ఎరువులు ఇస్తాము. బయట మార్కెట్లో కూడా ఎరువులు దొరుకుతున్నాయి కాబట్టి ఎరువుల గురించి డిఏపి గురించి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. రైతులకు కావాల్సినంత ఎరువులు తెస్తాము. తర్వాత కౌలు రైతుల కార్డులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా VRO గారు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఎవరికైనా కౌలు రైతు కార్డులు కావాలంటే కౌలు రైతు కార్డులు తీసుకొని దాని ద్వారా పంట రుణాలు పొందొచ్చు, దాని ద్వారా ఈ క్రాప్ పొందొచ్చు. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. మీరు వేసిన పంటను నమోదు చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంతకుముందు పదే చెప్తున్నాం. ఈ పంట వల్ల ఉపయోగాలు మీకు బాహాటంగా తెలుసు. ఏదైనా ఇన్సూరెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ పంటలో పేరుండాలి. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ పంటలో పేరుండాలి. తర్వాత మీరు క్రాప్ రిజిస్టర్ చేసుకుంటేనే ఏదైనా గవర్నమెంట్ లబ్ధి కావాలంటే వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి మీరు ఎవరెవరైతే కౌలు రైతు కానీ సొంత రైతు కానీ పంట వేస్తున్నారో మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ద్వారా మీరు ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక నుంచి వర్షాలు కూడా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెనాలి రూరల్ సీఏగా బెల్లంకొండ శ్రీనివాసరావు ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా సీఐగా బాధ్యతలు చేపట్టిన బెల్లంకొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెనాలి రూరల్ సీఐగా ఈ ప్రాంతం పట్ల తమకు పూర్తి అవగాహన ఉందని అన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం శాంతి భద్రతల పరీక్షణ కోసం పనిచేస్తామని అన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో రూరల్ సిబ్బంది, కొల్లిపర PS సిబ్బంది, టౌన్ లిమిట్స్లో పోలీస్ సిబ్బంది అందరినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు తామంతా చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా తొలుత స్టేషన్ సిబ్బంది సీఐగా బాధ్యతలు చేపట్టిన బెల్లంకొండ శ్రీనివాసరావుకు సాదర స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొన్న జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్లో తెనాలి రూరల్ సర్కిల్గా ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ జరిగింది. దాని ప్రకారం ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తెనాలి రూరల్ సర్కిల్ చేస్తున్నాను. దాని ప్రకారం దీంట్లో ప్రయారిటీస్ ఏంటి, అందులో మన గవర్నమెంట్ ప్రకారం ప్లస్ మన సీఎం గారి దీని ప్రకారం కూడా కాకుండా మన సీనియర్ ఆఫీస్ అందరి దృష్టి ప్రకారం కూడా ప్రజెంట్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే NDPS అనేది ఒక బెయిన్ నడుస్తూ ఉంది. దాన్ని అరికట్టాలని మనకి క్లియర్ కట్ ఇన్సెస్ అయితే ఉన్నాయి. వాటి ప్రకారం వాటి మీదను అలాగే ఈవ్ టీచింగ్ కాలేజ్ దగ్గర ఈవ్ టీచింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఇంకొకసారికి ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ వారి ప్రయారిటీస్ ఏమైనా ఉన్నాయో దాని ప్రకారం మా యొక్క ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని DSP గారు SP గారు ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాటి ప్రకారం యాక్ట్ చేస్తూ నాకు పోస్ట్కి ఇచ్చినటువంటి ఆఫీసర్స్కి ఒక అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. చక్కగా పని చేసుకుంటాను. నా వల్ల పై ఆఫీసర్ మాట రాకుండా చూసుకోవడానికి నా సైడ్ నేను ట్రై చేస్తాను. అట్లానే ఈ యొక్క మీ మీడియా ద్వారా నేను తెనాలి తాలూకా ప్రజలు, తెనాలి తాలూకా సర్కిల్ అంటే తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ ప్లస్ కొల్లిపర, అలాగే అదిగే కాకుండా తెనాలి టౌన్ ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసుగా ఇష్యూ నడుస్తూ ఉంది. దాని ప్రకారమే నేను అందరూ కూడా పబ్లిక్ కూడా ఏంటంటే పోలీసులు కోఆపరేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆర్యవైశ్య అతిరథ మహారాజుల సమక్షంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులు TJ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని సత్యనారాయణ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజే వెంకటేష్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంఘమైన యువజన సంఘం క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అంశాలను ప్రస్తావించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. సంఘీయ కార్యకలాపాలతో పాటు సామాజిక ప్రయోజన సేవలకు స్థానిక నాయకులతో కలిసి ముందుకు సాగాలని అన్నారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవాన్ని కించపరిచే అంశాల పట్ల సంఘటితంగా ప్రతిఘటించాలని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా కొప్రావు హరికిషోర్ కమిటీ సభ్యులను కలుపుకుంటూ సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పదవులు స్వీకరించడం అంటే ఒక బాధ్యతల దృష్టితో నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. గ్రూపులు ఘర్షణలు వీడి సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటూ సేవల ద్వారా తమ ప్రతిభను చాటి చెప్పాలని అన్నారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాడి రాయంప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య యువత ఐక్యతా భావంతో ముందుకు సాగాలని అన్నారు. లౌకికవాది స్వర్గీయ కొణిజేటి రోసేను ఆదర్శంగా తీసుకుని విభిన్న అంశాల్లో సేవాభావమే లక్ష్యంగా ఎదగాలని అన్నారు. అనంతరం నూతన కార్యవర్గం చేత ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా తెనాలి వాసయూత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, కాళ్లకూరి శ్రీరామ నాగేశ్వరరావు, నుదురుపాటి శ్రీనివాసరావు, శబరి వరప్రసాద్, షణ్ముఖరావు, పెండేల వెంకట్రావు, పెండేల సుబ్బారావు, నానం రజనీకుమార్, సంకా బాలాజీ గుప్తా, కర్పూరపు రఘునాథ్ గుప్తా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్యవైశ్య యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రమంలో జాతీయ జెండాను వందనం చేసిన ఆర్యవైశ్య ప్రముఖులు అనంతరం వాసవిమాత జెండాకు వందనం చేశారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మీ పదవి పేరు చెప్పండి. అధ్యక్షులు కొప్రావు హరికిషోర్, ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనవరపు జగదీష్. ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం నియమావళి పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం అభివృద్ధికి పాటుపడుతూ కలిసి పనులు చేసుకుంటే కలదు సుఖం అన్నట్లు అందరూ కలిసి పని చేసుకోండి. మీరందరూ కలిసే ఇక్కడ ఉండే లీడర్ని మీరు సహకరించారు. కానీ మీరు కలిసి కూడా మీరు పని చేసుకుంటే ఎట్లా సహకరించారో కలిసి పని చేసుకుంటే ఇంకా మనం ఎక్కువ పనులు సాధించుకునేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఆర్యవైశ్యులకు తెలియజేయటం అంటే మనకు కొన్ని రాజ్యాంగ పరంగా మనకు కొన్ని హక్కులు లేదు. బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీస్కు హక్కులు ఉన్నది. అలాగే రాజకీయంగా మనకు హక్కులు ఉండాలి అనే తపనతో మహాసభ ముందుకు వెళ్తూ ఉంటుంది. మహాసభ లేదు పెద్ద ప్రాపర్టీస్, మహాసభ లేదు, మహాసభకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నాయకత్వం మనం వహించినప్పుడు ఒక బాధ్యతతోటి సమాజం కోసం, సమాజంతో పాటు మన ప్రాంతంలో మనం చేసే అనేక కార్యక్రమాల కోసం ఒక ప్రత్యేకత ఎప్పుడు కూడా మన ఆర్యవైశ్య సంఘం నుంచి సేవా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తూ ఉంటాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని అక్కడ ఉన్న చరిత్రతోటి ముడిపడి ఉన్న కమ్యూనిటీ మన ఆర్యవైశ్య కమ్యూనిటీ. నిజాయితీగా ప్రతిరోజు వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాల్లో కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా భవిష్యత్తులో బిడ్డలకి మంచి చదువులు ఉండాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. రాజకీయాల్లో పెద్దగా అవకాశం దొరకకపోయినా మహానుభావులు ఎంతోమంది ఈ కమ్యూనిటీ నుంచి దేశానికి, రాష్ట్రానికి త్యాగం చేశారు. పొట్టి శ్రీరాములు గారి గురించి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వివరిస్తారో అది మనస్ఫూర్తిగా మేము గౌరవించే విధానం. ఎందుకంటే పెద్దలు ఎవరైతే త్యాగం చేసి నిలబెట్టారో అటువంటి పెద్దల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ భావితరాలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడానికి కోసం మనం వారి పేర్లు ప్రస్తావించి వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటాం. అదేవిధంగా ఈరోజు కిషోర్ వారి కార్యవర్గం రాబోయే రోజుల్లో మన తెనాలి పట్టణానికి, ఈ ప్రాంతానికి ఎప్పుడూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకోవాలి. దయచేసి ఈ చిన్న చిన్న గ్రూపులు, అనవసరమైన డిస్కషన్లు, తగాదాలు మనకి అవసరం లేదు. కానీ కార్యక్రమం చేసుకున్నప్పుడు మాత్రం మనలో ఎక్కడ కూడా అటువంటి విషయాలపైన తావివ్వకుండా కలిసిమెలిసి మన ప్రాంతానికి మంచి జరగాలని నేను కూడా వాళ్ళతో పాటు అభినందిస్తూ, టీజీ వెంకటేష్ గారి పాపం ఆయనకి ఎంత కష్టమైన ప్రయాణం అయినా కానీ మాట ఇచ్చారు కాబట్టి వచ్చారు. మరి ఈ రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఉంటేనే ఆ గౌరవం ఉంటుందనేది ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు పాపం నిన్న కూడా ఎంతో ఆవేదన వ్యక్తపరిచారు. సో వారి కోరిక తీర్చినందుకు తెనాలి ప్రజల పక్షాన, అదేవిధంగా మన గుంటూరు జిల్లా పక్షాన టీజీ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతూ, గుంటూరు జిల్లాలో మరి ముఖ్యంగా తెనాలి ఈజ్ అన్ ఇండికేషన్
ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పి. ఇక్కడ రోజుకి కూడా ఆ మార్పు మేము చూసాం. మరి ముఖ్యంగా అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ పని చేసుకునే వయసులను ఎవరిని కదిలించినా కూడా నేను వెళ్తే కానీ మేము సుఖంగా బతకమండి అని చెప్పిన వాళ్ళు కొన్ని వేల మంది ఈ పట్టణంలో మేము చూసాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మనం గమనించినట్లయితే వ్యాపార వాణిజ్య వర్గాల్లో మీరు కిందవాడికి చెప్పగలరు, పైవాడికి చెప్పగలరు. ఎవరిని తానవ్వక ఇతరులను ఒప్పింపక అన్నట్టుగా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగినటువంటి శక్తి, సమర్థత ఉంది. ఇందాక పెద్దలు వెంకటేష్ గారు చెప్పినట్టుగా బయట వాళ్ళు కాగు చేసే కంటే ఆస్తులు మీలో మీరు కాగు చేసుకునే కార్యక్రమం కొన్ని పెట్టారు. అవి కూడా తగ్గించుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా వేదిక పరంగా మీకు మనవి చేస్తూ, ఎవరి గౌరవానికి భంగం కలగకుండా, మీ ఐక్యతకి ఎక్కడా కూడా ముప్పు వాటిల్లకుండా మేమంతా ఒక్కటే అనే భావన ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సేవ చేయాలనుకున్నా కూడా ముందు మనలో ఐక్యత మాత్రం దెబ్బతినకుండా ఉండాలనేదే నా ప్రయత్నం. మరి ముఖ్యంగా యువకులకు నేను చెప్పే సందేశం ఏంటంటే, ఓర్పు అవసరం, సహనం అవసరం, సమన్వయం అవసరం. భవిష్యత్తుకి మీరే నాంది అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని, భవిష్యత్తు మనది అని చెప్పి ఆ భవిష్యత్తుని ఏ రకంగా మనం విజయవంతంగా మనది చేసుకోవాలి అని చెప్పి మీరు ఎదగాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎదిగేలాగా చూడాలి, అందరినీ కలుపుకొని పోవాలి అని చెప్పి ఈ సూక్తి మీరు మరి ముఖ్యంగా సహనంతో పాటించిన వాళ్ళు మరి పెద్దల్ని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాంతవాసి అత్యంత లౌకికుడు, మాటల గారడి, వక్తృత్వంలో ఏంటి ఎలాంటి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి రోసి గారు అంటే మరి చెన్నారెడ్డి లాంటి వాడిని భయపెట్టినటువంటి, వణికించినటువంటి ఘనత రోసి గారికి దక్కిందని చెప్పి నాకు తెలిసినంతవరకు పెండేకండి వెంకట సుబ్బయ్య గారు, ఆ తర్వాత రోసి గారు, ఆ కోవలో చెందిన వాడే మా టీజే వెంకటేష్ గారు. అందులో నో డౌట్ వాళ్ళిద్దరికీ లౌకికం ఉంటే నేను రాయలసీమ వాడిని కాబట్టి ఎవరికి దడవకూడదని చెప్పి మూడో అంశాన్ని తెచ్చుకున్నటువంటి, ఏది ఒకటి ఒక అంశం విష్ణుకు ఉంటే, ఒక అంశం బ్రహ్మకు ఉంటే, ఒక అంశం శివుడికి ఉంటుందంట. మూడు అంశాలు కలిగిన వ్యక్తే టీజే వెంకటేష్ అని మనం చేసి, మరి ఆయన్ని కూడా ఎంతోమంది అన్ని ప్రాంతాల్లో ఉండ మా సుబ్బరాయుడు లాంటి వాళ్ళని, మా కిషోర్ లాంటి వాళ్ళని, మా సుబ్బారావు లాంటి వాళ్ళని, మా రామచంద్ర గారు లాంటి వాళ్ళని, రామా సత్యనారాయణ లాంటి వాళ్ళని, వీళ్ళని కొద్దిగా జాకీ వేయాలి సార్, మీరు గట్టిగా వేయగలరని చెప్పి నాకు నమ్మకం. వీళ్ళందరికీ కొద్దిగా గట్టిగా వేసి, మీరు ఎందుకంటే గుండెని దిగులు చేసుకుంటారు మీరంటూ వెనకమాల అంటుంటే ఆ అన్న మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆదివారం తెనాలి ఐతానగర్లోని పొట్టిస్టాములు పార్కు నందు మాల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సీనియర్ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సభ ద్వారా 6 అంశాలతో కూడిన తమ డిమాండ్స్ ప్రకటించారు. వర్గీకరణలో శాస్త్రీయంగా కులగణన జరగాలని అన్నారు. ఏబీసీడీలు క్లాక్ వైజ్గా పంపకాన్ని నిలుపుదల చేసి ఎవరి రిజర్వేషన్లు వాళ్లే పొందేలా చూడాలని అన్నారు. జిల్లాల వారీగా గణాంకాలు కాకుండా రాష్ట్ర స్థాయిలో గణాంకాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. గణాంకాల సేకరణలో మాలా మాదిగా ఐఏఎస్ అధికారుల ద్వారా జరపాలని అన్నారు. క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, మాల మహానాడు నాయకులు, విద్యార్థి ఉద్యోగ సంఘాల, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున 11/8/2024 ఈరోజు ఐతానగర్ పొట్టిస్టాముల పార్కులో ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దీనికి ఎజెండా ఈరోజు ఈ కార్యక్రమంలోని ఏ అంశాలపై మేము మాట్లాడుతున్నామంటే, ఇక్కడ వర్గీకరణలో శాస్త్రీయ కులగణన జరగాలి నంబర్ 1. అలాగే ఏబిసిడీలు క్లాక్ వైజ్గా కాకుండా వాటిని సక్రమంగా పంపకాలు జరిగేటట్టు చూడాలి. ఆ తరువాత క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే జిల్లాల వారీగా కులగణనలు కాకుండా రాష్ట్రంలో ఉన్న మాలలు, మాదిగలు లేకపోతే మిగిలిన ఉపకులాలు అన్నింటినీ కూడా కులగణన రాష్ట్ర స్థాయిలో జరగాలి. ప్రభుత్వ
5వ పాయింట్లో ప్రభుత్వం నిర్వహించే కులగణాలలో సేకరణలో ఒక మాదిగ ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జీల ద్వారా కానీ ఈ కులగణన జరగాలి. ఈ అంశాల మీద ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్రంలో ఉన్న అన్ని మాల కులాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని సరైనది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దీనిలో కులగణన కరెక్ట్గా చేసి సాంకేతిక పరంగా దాన్ని సరిచేసి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెడితే రాష్ట్రంలో ఎవరికైతే ఈరోజు లబ్ధి పొందిందని చెప్పేసి అనుకుంటున్నారో వారికి కూడా ఈ క్రిమిలేయర్ విధానం వల్ల నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెనాలి డివిజన్ కమిటీ వారు నిర్వహించినటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చిన మేరకు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు పూర్తి బాధ్యతలు తీసుకుని క్లాసిఫికేషన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం, అలాగే రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారం 2000 సంవత్సరంలో ఏదైతే అప్పటి ప్రభుత్వం అప్పటి సుప్రీంకోర్టు నిర్ణయం ఎస్సీ వర్గీకరణ అనేటువంటి చేయడం జరిగింది. 2004లో మరలా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పేసి అని ఆ ఎస్సీ వర్గీకరణను మరలా కొట్టివేయడం జరిగింది. మరి ఇప్పుడు 20 సంవత్సరాలు కఠోరమైనటువంటి కార్యాచరణ అనేటువంటిది రకరకాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ పదే సుప్రీంకోర్టులో అప్పీల్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆగస్టు 1వ తారీఖున ఒక వర్గాన్ని దూరం చేస్తూ ఇంకొక వర్గాన్ని దగ్గర చేసుకునే విధంగా రాజకీయ కారణాలతో బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి అనేటువంటి తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఒక సుప్రీంకోర్టు యొక్క తీర్పు అనేటువంటిది అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా జరగడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. దీన్ని ప్రధానంగా చూస్తే న్యాయస్థానాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి మోడీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేటువంటి చేయడం జరుగుతుంది. ఈ విషయాల్ని మనం గమనించాలి. 341 క్లాస్ 3 ప్రకారం రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఎటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏ ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది? కేవలం ఉద్యోగ అవకాశాల్లోనే మనకు ఈ యొక్క రిజర్వేషన్స్ తీసుకురావడం అనేటువంటి ప్రాతినిధ్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే రాజకీయంగా కూడా ఏదైతే లోక్సభలోను రాజ్యసభలోను చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు కూడా సరైనటువంటి విధానంలో జరగలేదు. కుల జనగణన జరగలేదు, నేషనల్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ నివేదిక సమర్పించలేదు, అలాగే పార్లమెంట్లో చర్చ జరపలేదు, 2/3 వంతు పార్లమెంట్లో చర్చ జరపలేదు, అలాగే 51 రాష్ట్రాల యొక్క మద్దతు కూడా తీసుకోవడం జరగలేదు, అలాగే రాష్ట్రపతి ఆమోదం కూడా పొందడం జరగలేదు. ఇవన్నీ ఏవి కూడా జరగకుండా ఒక రాజ్యాంగబద్ధంగా జరగకుండా ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా, అందరికీ ప్రాతినిధ్యం ఇస్తూ వస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఒక వర్గానికి ఒక మాది కులానికి మీరు మద్దతు ఇచ్చి మాల కులాలు అలాగే రెల్లి అలాగే ఆది ఆంధ్ర ఎవరిని సమీకరించకుండా ప్రజాప్రతినిధులు సమీకరించకుండా పార్లమెంట్లో చర్చలు జరపకుండా ఇలాగ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఇది ఎప్పటికీ కూడా నిర్ణయం కరెక్ట్ కాదు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు ఆగస్టు మాసంలో నిర్వహించున్న పలు సేవా కార్యక్రమాలపై ఆదివారం తెనాలిలోని హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు సమీక్ష సమావేశం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించే సమావేశంలో ఆగస్టు మాసంలో నిర్వహించే సేవా కార్యక్రమాలపై చర్చించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ నెల 21వ తేదీన చిన్న వ్యాపారులకు తోగుడు బళ్ళు పంపిణీ చేయనున్న అంశంపై చర్చించారు. రొటేరియన్ డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్, డాక్టర్ జీవనలత ఆధ్వర్యంలో కిషోర బాలికల ఆరోగ్య అవగాహన సదస్సు, ప్రభుత్వ వైద్యశాలలో బెంచీలు ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. ఇదే క్రమంలో మెంబర్షిప్ ర్యాలీ నిర్వహించారు. ఆలపాటి వెంకటరామయ్య రోటరీ సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, కనిగడ్డి మురళీకృష్ణ, పావులు రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, కుర్రా శ్రీనివాసరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, డాక్టర్ ఆలపాటి సందీప్, కె రామరాజు తదితరులు పాల్గొన్నారు. తరపున మెంబర్షిప్ డ్రైవ్ జరిగినది. ఇది మెంబర్షిప్ జాయిన్ అయ్యే మంత్ కాబట్టి ఈరోజు మన డాక్టర్ గారు వెంకటరావు గారు
రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు అంతకుముందు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు కూడా పాల్గొనేవాళ్ళు. మా రోటరీలోకి రావటం, కొత్త మెంబర్స్ చేరటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా రోటరీ క్లబ్లో ఈ మంత్లో ఇంకా చాలామందిని జాయిన్ చేస్తామని, రోటరీ క్లబ్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. మా సభ్యులందరి సహకారంతో ఈ ప్రోగ్రాంలు చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నెల రోటరీ మెంబర్షిప్ మంత్, అందువలన ఈ నెలలో వీలైన మట్టుకి మన మెంబర్స్ని, కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మన డాక్టర్ ఆలపాటి వెంకటరామయ్య గారు, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు మేము మీ క్లబ్లో మెంబర్లుగా చేరతామని చెప్పేసి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. వెంకటరామయ్య గారు మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వెటర్నరీ డాక్టర్గా చేస్తూ ఎన్నో హాస్పిటల్ని ఆయన వృద్ధి చేశారు. వెటర్నరీకి వారిని చూస్తే డాక్టర్ వెంకటరామయ్య గారు అంటారు కానీ ఆలపాటి వెంకటరామయ్య గారు అనేది కొంతమందికే తెలుసు. అటువంటి సేవా కార్యక్రమం ఉన్న వెంకటరామయ్య గారు వాళ్ళు చేరటం, అట్లాగే రాజశేఖర రెడ్డి గారు వీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎన్నో కార్యక్రమాలు నడిపించిన రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు మా క్లబ్లో రావటం సంతోషంగా ఉంది. ఈ మంత్లో ఇప్పటికీ 10 మంది జాయిన్ అయ్యారు. ఈ నెల మంత్ చివరికి ఇంకో 10 మంది జాయిన్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లాగే మాకు రోటరీ డిస్ట్రిక్ట్ కానీ ఇంటర్నేషనల్ కానీ చాలా సపోర్ట్గా ఉంది. ఈరోజు మేము అడుగుతున్న గ్లోబల్ గ్రాంట్లు కానీ సిఎస్ఆర్ గ్రాంట్లు కానీ ఇవ్వటానికి వాళ్ళు ముందున్నారు. మిమ్మల్ని ప్రపోజల్ పంపించమన్నారు, పంపించాము. ఈ నెలలో అవి కూడా శాంక్షన్ అయ్యి మాకు బాగా ఇక్కడ స్కూల్స్లో కానీ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాం. అట్లాగే రేపు 21వ తారీఖు పేదలు పళ్ళు అమ్ముకునేవారు అద్దులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి ఉచితంగా పుష్ కార్డ్స్ 22 ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా చాలా చోట్ల ఈ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసాం, అది అందరికీ తెలుసు. ఇంకా ఈ రోటరీ తరఫున ఎంతో సేవా కార్యక్రమం చేయడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో తమ గౌరవాన్ని మరింత ఇనునింప చేసేలా అభిమానుల కోసం రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోజనకర కార్యక్రమాలు నిర్వహించున్నట్లు జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మారుతి సీతారామయ్య అన్నారు. శనివారం రాత్రి మండలంలోని పెదరావూరు గ్రామ పెదపరిలో సీతారామయ్య అభిమానులు అట్టహాసంగా సీతారామయ్య జన్మదినోత్సవ సంబరాలు నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసిన సీతారామయ్య అభిమానులు ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో అభిమానంతో ఆహ్వానించిన అందరి కోసం తన వంతుగా తోడ్పాటును అందిస్తానని అన్నారు. పుట్టినరోజు సంబరాలు ఇలా గతంలో ఎన్నడూ తాను జరుపుకోలేదని, ఇదే ప్రథమని అన్నారు. పల్లెవాసు చూపించే అభిమానం తనపై బాధ్యతను పెంచిందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పర సుధాకర్, కారుమూరి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అజయ్, ప్రేమ్ కుమార్, దేవానంద్, రాంబాబు, రవి, పాములు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ నా పట్ల ఎంతో అభిమానంగా ఉంటున్నటువంటి దాన్ని నేను ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోను. నాకు ఎంతో గౌరవం కూడా మీరు కల్పించిన విషయం కూడా నేను మర్చిపోను. రాబోయే రోజుల్లో కూడా నాకు చేతనంత వరకు ఏదన్నా అవకాశం ఉన్నంత వరకు ఏం చేయడానికి అవకాశం ఉందో అది చేయడానికి మాత్రం నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మరి ఈ సందర్భంగా నాకు గౌరవించి మీరు నాకు ఇంకా బాధ్యత పెంచినట్టుగా నేను భావిస్తూ ఈ గౌరవానికి మీరందరికీ పేరు పేరున సుధాకర్, శ్రీను వచ్చారు. లేదయా వద్దయా అని చెప్పినా ఇలా అయినా ఎందుకంటే మొదటిసారి నేను బయటకు రావడం నాకు, ఎందుకంటే పిల్లలు చేసుకుంటే బాగుంటుంది కానీ సరదాగా ఉంటుంది, కానీ మేము ఈ వయసులో చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అని నేను ఎప్పుడు గౌరవించుకోవడం. మీరు ప్రత్యేకంగా నా పట్ల అభిమానంగా మరి ఇంత ఆదరంగా వచ్చినందుకు మరి పెద్దల ఆశీర్వాదాలు, పిల్లలకి నేను ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ ఈ ప్రత్యేకమైన గౌరవం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరుపేదలను, నిస్సహాయులను ఆదుకునే క్రమంలో తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం తెనాలి పట్టణంలోని 4 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి తమ సేవా తత్పరతను చాటుకున్నారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ మీడియాతో మాట్లాడుతూ జీవన గమనంలో అనేక ఆటుపోట్లతో జీవితం దుర్భరంగా మారిన క్రమంలో సహాయం కోరిన వారిని ఆదుకోవడంలో తమ వంతుగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెనాలి పట్టణంలో భిన్నమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 4 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడిన నిత్యావసరాలు అందజేసినట్టు తెలిపారు.
ఈ క్రమంలో యంగ్ జనరేషన్ సాయం పొందుతున్న బాధితులు తమకు లభించిన సాయం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. టీవీలో చెప్తున్నారు కాబట్టి బాబు ఫోన్ చేసి కనుక్కున్నాను బాబు, లేకపోతే తెలిసేది కాదు. బాబు వచ్చి సాయం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఈరోజు 4 కార్యక్రమాలు చేశాము. అందులో మొదటిగా ఈరోజు తెనాలి పట్టణంలోని జగడగుండపాలెం దగ్గర టిట్కో హౌసెస్లో నివసిస్తున్న మౌతి గారు, అలానే వాళ్ళ భర్త మమతా గారు సుమారు గతంలో కాయల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి మౌతి గారికి కాళ్ళు పడిపోవటం వలన ఆవిడ లెగవటానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఉండి 3 సంవత్సరాల నుంచి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఇద్దరు వాళ్ళకు వచ్చే పెన్షన్ మీదనే వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల వాళ్ళకి అవసరం ఉన్న తరుణంలో యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి వాళ్ళకి సహాయం కావాలని కోరగా మా టీం యంగ్ జనరేషన్ వచ్చి వాళ్ళ పరిస్థితి చూడటం జరిగింది. చూడంగానే ఆవిడని చూస్తే ఎంతో బాధేసింది. సో ఇందువలన ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున ఈరోజు మారిస్పేటలో నివసిస్తున్న భాషా గారు, అలానే వాళ్ళ భార్య పర్వీన్ గారు, వీళ్ళిద్దరు కూడా గతంలో ఏంటంటే సైకిల్ మెకానిక్గా వర్క్ చేసుకుంటూ వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయనకి దురదృష్టవశాత్తు పారాలసిస్ వచ్చి కాళ్ళు పడిపోవడం జరిగింది. సో ఆయనకు కూడా ఇంట్లో ఇల్లు గడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉంది అని మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించగా వాళ్ళ కుటుంబానికి కూడా ఈరోజు 25 కేజీల బియ్యం బస్తా, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. మూడవది ఐతానగర్లో నివసిస్తున్న కొడాలి లింగేశ్వరరావు, ఆయన కత్తులు సాన పెట్టుకుంటూ రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు వచ్చే ఇదితోనే ఆయన జీవనం అనేది కొనసాగించుకుంటున్నారు. వాళ్ళకి గతంలో కూడా లింగేశ్వరరావు గారికి మా తరపున ట్రైసైకిల్స్, అలానే ప్రతి నెల సరుకులు అనేది అందజేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం అందులో భాగంగా ఈ నెల కూడా లింగేశ్వరరావు గారి కుటుంబానికి 25 కేజీల బియ్యం బస్తా, నెలవారీ సరుకులు అందించాము. మరి 4వది వచ్చేసి ఐతానగర్లోనే నివసిస్తున్న మార్తమ్మ గారు, సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. వయసు పైబట్టడంతో ఆవిడకి ఫిట్స్ రావటం వల్ల రోడ్డు మీద ఎక్కడైతే నడుస్తారో అక్కడే పడిపోతుంటారు మధ్యలో. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 4 కుటుంబాలకి 25 కేజీల బియ్యం బస్తాలు, అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే ఇట్లా ఆపదలో అవసరాల్లో ఉంటారో ఇటువంటి ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి ఎలాంటి అవసరాలు ఉన్నా సరే ఖచ్చితంగా సాయం చేస్తామని తెలియజేస్తున్నాము. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైంలో అయినా ఎటువంటి అవసరం ఉన్నా సరే మాకు ఫోన్ చేయొచ్చు. మా టీం వెంటనే స్పందించి మీకు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశల వారీగా తెనాలి పట్టణ అభివృద్ధికి తగు ప్రాధాన్యత కల్పిస్తాం. మంత్రి ఆదేండ్ల మనోహర్. ఉన్నతాధికారులకు మంచి పేరు తెచ్చే విధంగా ఇది నిర్వహణలో ముందుకెళ్తామన్న రూరల్ సిఐ వెల్లంకొండ శ్రీనివాసరావు. రైతులు వేసే పంట వివరాలు ఈ క్రాప్ లో నమోదు చేయించుకోవాలి. తెనాలి మండల వ్యవసాయ అధికారి జైన్ సాగర్. అట్టహాసంగా జిల్లా ఆదివాసీ యోజన సంఘం తెనాలి వాసవి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ వెంకటేష్. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.